ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసి దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క సత్య స్వార్థను విని, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు నామములో ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం, మన జీవితాలకు ఎంతో దీవెన. అందరూ చక్కగా బాగున్నారా? ఎవరిని బట్టి బాగున్నాం? యేసయ్యను బట్టి బాగున్నాం. యేసయ్యను బట్టి మనమందరం క్షేమంగా ఉండాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాము. దయచేసి గమనించండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 10, 11 వచనాలు మనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన సొర చెట్టు విషయమై విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనుషులను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకొనని ప్రజలను కూడా ప్రేమిస్తున్నాడు యేసయ్య. దయచేసి ఈ విషయాలు గమనించండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఎవరు? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు మంచి దేవుడు, దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, దేవుడు సర్వాధికారి, దేవుడు సార్వభౌముడు. కానీ అలాంటి దేవుడు, అలాంటి పరిశుద్ధుడైన దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? వినండి జాగ్రత్తగా. ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? పాపులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, చెడుతనం కలిగి జీవిస్తున్నారు, దేవుని లెక్క లేకుండా జీవిస్తున్నారు, భయంకరమైన పాపములో శాపములో జీవిస్తున్నారు. ఇంత పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి ప్రజలను ప్రేమిస్తున్నాడు? ఎలాంటి ప్రజల్ని? పాపులను ప్రేమిస్తున్నాడు, దుష్టుల్ని, దుర్మార్గులను ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమించగలమా? మనం మంచివారిని కూడా ప్రేమించలేకపోతున్నాం. కానీ దేవుడు లోకంలో ఉన్న ప్రజలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పాలి? ఎంత ప్రేమిస్తున్నాడు? ఎంతో ప్రేమిస్తున్నాడు. ఫర్ ద గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఇంత ప్రేమిస్తున్నాడన్న లెక్కలేదు. దేవుడి ప్రేమ హద్దులు లేని ప్రేమ, దేవుని ప్రేమ అవధులు లేని ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఒక నదికి కట్టలు తెగిపోతే అందులో ఉన్న నీళ్ళు ఎలా పొంగి ప్రవహిస్తూ ఉంటాయో, దేవుని ప్రేమ నీ పట్ల అలా కట్టలు తెగిపోయి పొంగి పొరిలి ప్రవహిస్తున్న ప్రేమ దేవుని యొక్క ప్రేమ. స్తోత్రం. గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ, గొప్ప ప్రేమ. దేవుణ్ణి నువ్వు ప్రేమించలేదు,
కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడి దగ్గరకు నువ్వు వెళ్ళలేదు, కానీ దేవుడే నీ దగ్గరకు వచ్చాడు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు. నినివే పట్టణాన్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా అన్యజనులే, దేవుణ్ణి గుర్తెరగని ప్రజలే. కానీ దేవుడు ఆ ప్రజలకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనం, 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఆ కాలములో, యోనా కాలములో ప్రియమైన వాళ్ళరా నినివే పట్టణస్థుల యొక్క దోషం దేవుడి దృష్టికి ఘోరమైపోయింది. ప్రజలు ఎప్పుడైతే హద్దులు మీరతారో, ప్రజలు ఎప్పుడైతే బార్డర్ క్రాస్ అవుతారో, వాళ్ళు అతిక్రమించి జీవిస్తారో, అప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు జాగ్రత్త అని చెప్పి. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క ప్రజల యొక్క పాపాలు ఘోరమైపోయినాయి, మిత్తి మీరిపోయినాయి. ఆనాడే కాదు, ఈనాడు కూడా ప్రజల పాపాలు ఏమైపోతున్నాయి? మిత్తి మీరిపోతున్నాయి. విపరీతమై అయిపోయింది, అంతా విచ్చలవిడితనం అయిపోయింది. ఎక్కడ చూసిన పాపం, మత్తు పదార్థాలు, డ్రగ్స్, ప్రియమైన వాళ్ళరా ఘోరమైన పాపాలు, దుష్టత్వం, దుర్మార్గం పెరిగిపోయింది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష అప్పుడు వచ్చింది, ఇప్పటికీ వస్తానుంది. దాన్ని మనం గుర్తెరిగి ప్రజల కోసం ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. మన మట్టుకు మనం కూడా దేవుడి దృష్టికి విధేయులు కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు నోవా కాలంలో కూడా ప్రజల యొక్క పాపం మితిమీరిపోయింది. వారి తలంపులు, ఊహలు అన్నీ కేవలం చెడ్డవైపోయినాయి. కానీ ఆ కాలంలో, ఆ తరములో దేవుడు చూస్తే దేవుడికి ఎంతమంది కనిపించారు? ఒకే ఒక కుటుంబం, నోహు, ఆయన కుటుంబం మాత్రమే నీతిమంతుల కుటుంబంగా కనిపించారు. ఆ ఒక్కడిని ప్రియమైన వాళ్ళారా దేవుడు కాపాడాడు. ఒక ఓడ కట్టమన్నాడు, అదే రక్షణ అనే ఓడ. ఆ ఓడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు మందు కాదు. దేవుడికి ప్రతిదీ ఒక సమయం పెడతాడు. ఆ సమయంలోనే నువ్వు వినాలి, ఆ సమయంలోనే స్వార్థ ప్రకటించబడుతుంది. ఆ సమయం అయిపోతున్న తర్వాత నువ్వు కావాలన్నా దొరకదు, నువ్వు కావాలన్నా దొరకదు, నువ్వు రావాలన్నా రాలేవు. వాళ్ళకి ప్రకటించాడు, కట్టుకోమన్నాడు, ప్రజలు వినలేదు, ప్రజలు ఎగతాళి చేశారు. అయితే ఈ కుటుంబం మొత్తం జలప్రలయం నుంచి సేఫ్గా అద్భుతమైన రీతిలో కాపాడబడింది, రక్షించబడింది. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా దేవుడు నోహు కుటుంబాన్ని కాపాడాడు. ఆ కాలం అంతా నోహు కాలం, ఆ యొక్క నోహు కాలంలో గొప్ప జలప్రలయం వచ్చి ప్రజలందరూ చచ్చిపోయారు. సొదొమ గొమొర్రా ఆ పట్టణస్థుల మీదకి వాళ్ళ పాపం ఘోరమైపోతే, మితిమీరిపోతే లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. మిగతా ప్రజలందరూ అగ్నిగంధకాల చేత కాల్చబడి నాశనమైపోయారు. ఇప్పుడు కూడా ఈ నినివే అనే మహాపట్టణం మీదకి ఆ పట్టణస్థుల యొక్క దోషం, పాపం, శాపం ఘోరమైపోయింది దేవుడి దృష్టికి. అప్పుడు నువ్వు లేచి ఆ మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు నువ్వు యోనా అని దేవుడు చెప్పాడు. దేవుడు ఒక్కసారి చేయడు, ఏది అవకాశం ఇస్తాడు ప్రజలకి. మారండి, అవకాశం ఇస్తాడు. ఈనాడు ఫోన్ క్లిక్ చేస్తే వాక్యం, సువార్త, టీవీ పెడితే వాక్యం, సువార్త. ఎక్కడ చూసినా సంఘాలు, దైవజనులు, మీటింగ్స్, ప్రార్థనలు. ఇవన్నీ ఎవరి కోసం? ఇవన్నీ ఎందుకోసం? నశించిపోతున్న ప్రజలు రక్షించబడటానికి. ఆయన ప్రజలు, ఆయన పోలికలో చేయబడిన ప్రజలు, ఆయన యొక్క స్వరూపం చేత చేయబడిన ప్రజలు, ఆయన పోలికలో సృష్టించబడిన ప్రజలు మారటానికి, రక్షణ పొందటానికి,
మారు మనసు పొందటానికి, పాప క్షమాపణ పొందటానికి దేవుడు ఎంతో అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మాట వింటే బాగుపడతావు, వినకపోతే అది నువ్వు చేసుకునే దానికి నువ్వే బాధ్యుడివి, నువ్వే బాధ్యురాలివి. కాబట్టి దేవుడు మాత్రం తన దైవజనులు దర్శిస్తున్నాడు, వెళ్ళమంటున్నాడు, ప్రకటిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుడిది ఎప్పుడు పొరపాటు ఉండదు. ఆమేన్. ఆయన దేవుడు అంతే, ఆయనలో తప్పులెంచే అంత ఎవ్వరికి దేవుడు ఇవ్వడో అంత ఛాన్స్ ఎవ్వరికి లేదు. అయితే ఆ యొక్క యోనా ఏం చేశాడంటే, తర్షీషు పట్టణానికి పారిపోవాలని చెప్పి యోనా ఎప్పేకి పోయి తర్షీషునకు పోయి ఒక ఓడను చూశాడు. మరి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషు పట్టణం పోవుటకు ఓడ ఎక్కేసేసాడు. వీళ్ళకేందంటే, యోనాకేందంటే, ఆ నినివే పట్టణస్థులు బాగా వీళ్ళని బాధ పెట్టారు కాబట్టి వాళ్ళ మీద బాగా కోపం ఉంది. వాళ్ళని ఎందుకు మారమంటాడు దేవుడు, వాళ్ళకి స్వార్థ ప్రకటించమంటాడేంటి అని చెప్పి ఈయన కోపం వచ్చేసేసి అక్కడికి వెళ్ళకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తర్షీషుకు వెళ్ళటానికి వెళ్ళిపోయాడు. కానీ యోనా ఒక ప్రవక్త, దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. నువ్వు దేవుడు బిడ్డవి, దేవుడిని ఎన్నుకున్నాడు, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం దైవజనులు కానీ, సేవకులు కానీ, అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, సువార్థికులు, కాపరులు, బోధకులు, దేవుడి బిడ్డలు, సంఘ బిడ్డలు ఎవరైనా సరే దేవుడి మాట వినాలి, సువార్త ప్రకటించాలి, దేవుని మాటలు బోధించాలి. ఎవరికి బోధించమంటే వాళ్ళకే బోధించాలి. ఎవరు అక్కర్లో ఉన్నారో వారికి బోధించాలి, ప్రకటించాలి. అయితే దేవుడు సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చింది. మరి దేవుడు చేయమన్నా పని చేయకుండా నువ్వు రివర్స్లో వెళ్తుంటే, దేవుడు తూర్పుకి వెళ్ళమంటే నువ్వు పడమర దిక్కుకి వెళ్తున్నావు అనుకో, దేవుడు వెలుగులోకి వెళ్ళమంటే నువ్వు చీకట్లోకి వెళ్తున్నావు అనుకో, దేవుడు చెప్పింది చేయకుండా దైవజనుడు కానీ దేవుడి బిడ్డలు కానీ చేయకపోతే నీ ఇంట్లో తుఫాన్లు లెగుస్తాయి, నీ జీవితంలో తుఫాన్లు లెగుస్తాయి. నిన్నెట్లా దారిలోకి తీసుకురావాలో దేవుడికి తెలుసు. నువ్వు వినకపోతే, నువ్వు ఎలా చేస్తే, ఏం చేస్తే నువ్వు వింటావో కూడా దేవుడు తెలుసు. దేవుడు గొప్ప జ్ఞానవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నదులు పెట్టి నువ్వు ఎక్కడ పారిపోతా, ఎంత దూరం వెళ్తా? పాతాళంలోకి వెళ్తావా? అక్కడ దేవుడు ఉన్నాడు. అంతరిక్షంలోకి వెళ్తావా? అక్కడ దేవుడు ఉన్నాడు. భూమి మీద ఉంటావా? అక్కడ దేవుడు ఉన్నాడు. నీటిలోకి వెళ్తావా? అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు సర్వాంతర్యామి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుడు మాట కాదని, దేవుని కాదని నువ్వు ఎక్కడికి పారిపోలేవు, దాక్కోలేవు, ఏమీ చేయలేవు. అక్కడ ఓడ బద్దలైపోయే గతి వచ్చేసేసింది. ఎందుకు? దేవుడి బిడ్డలకి ఎందుకు చాలా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అవి ఎందుకు వస్తున్నాయి కూడా మనం పరీక్షించుకోవాలి, ఎందుకు వస్తున్నాయి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ అవిధేయత వలన వస్తున్నాయేమో చూసుకోవాలి. కాబట్టి అందరూ ప్రార్థిస్తున్నారు. సముద్రం మీద పెద్ద తుఫాన్లు వేసింది, అందరూ ప్రార్థిస్తున్నారు. కానీ యోనా మాత్రం, ప్రియమైన దేని బిడ్డలారా, పండుకొని గాఢ నిద్రపోతున్నాడు. మామూలు నిద్ర కాదు. ఏమి నిద్ర? డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. గాఢ నిద్ర. అక్కడ ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి, దేవతని ప్రార్థన చేస్తున్నారు. కానీ యోనా నిద్రపోతున్నాడు. ప్రార్థన చేయాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఇప్పుడు ప్రార్థన చేయవలసిన ప్రజలు ఏం చేస్తున్నారు? సంఘం ఏం చేస్తుంది? దేవుడి ప్రజలు ఏం చేస్తున్నారు? చాలామంది నిద్రపోతున్నారు. ప్రార్థన చేయాల్సిన టైంలో లేచి మనం దేవునికి ప్రార్థించాలి, మెలకు కలిగి ప్రార్థించాలి. ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు ప్రార్థించాలి. ఎప్పుడు దేవుడు చేయమంటాడో, ప్రేరేపిస్తాడో అప్పుడు ప్రార్థించాలి. ప్రార్థించే టైంలో ప్రార్థించాలి, పనుకునే టైంలో పనుకోవాలి, తినే టైంలో తినాలి, పని చేసుకునే టైంలో పని చేసుకోవాలి. దేవుడు ఏ పని ఎప్పుడు చేయమంటాడో అదే చేయాలి. కానీ నా నిద్రపోతున్నాడు. పోయి నిద్రపోతా,
నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించు. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించగలిగినట్లయితే ఆ యొక్క ఓడ నాయకుడు వచ్చి యోనాతో ఈ మాట చెప్తున్నాడు. ఒక అన్యుడు వచ్చి ఎవరికి బుద్ధి చెప్తున్నాడు? దేవుని ప్రవక్తకి, దేవుడి బిడ్డలకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడి బిడ్డలకి దేవుడు నమ్మకోనాలు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? వీళ్ళు బాధ్యత వీళ్ళు చేయట్లేదు. ఆదివారం ఎగ్గొట్టడం, ప్రార్థన ఎగ్గొట్టడం, ఆదివారం పనులు చూసుకోవటం. ఏమా ఇవాళ ఆదివారంగా చర్చికి వెళ్ళలేదా అంటే ఏం చెప్తావు చెప్పు? నువ్వు సిగ్గుబోదు, తలకాయ దించుకోవు నువ్వు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యోనా పరిస్థితి కూడా అలాగే వచ్చింది. అప్పుడు ఈ యొక్క కీడు, ఈ ఉపద్రవం మనకి ఎవరి ద్వారా వచ్చింది అని తెలుసుకోవటానికి వాళ్ళు చీటీలు వేసుకున్నారు. అయితే చీటీ యోనా పేరట వచ్చేసేసింది. ఇదిగో నువ్వెవరివి, నీ వ్యాపారం ఏంటి, నీవెక్కడి నుంచి వచ్చావు, నీ దేశమేది, నీ జనమేది, ఈ సంగతి మాకు తెలియజెప్పమంటే నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని యందు నేను భయభక్తులు కలిగిన వాడను. ఆ దేవునికి నేను ప్రవక్తను. హల్లెలూయా! ఆ దేవుని ప్రవక్తను నేను. ఆయన ఏం చెబితే ప్రజలకు అది చెబుతాను. ఎక్కడ చెప్పమంటే అక్కడికి వెళ్ళి చెబుతాను. ఏ ప్రజలకు చెప్పమంటే అక్కడికి వెళ్ళి చెబుతాను. ఏ దేశం వెళ్ళి చెప్పమంటే ఆ దేశం వెళ్ళి చెప్తాను. కానీ ఇప్పుడు నేనేం చేశాను? పారిపోయి వచ్చేసేసాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాను బట్టి ఓడలో ఉన్న సరుకులు మొత్తం ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. నువ్వు దేవుడి మాట వినలేదనుకో, నీ ఇంట్లో ఉన్న సరుకులు, నీ ఇంట్లో ఉన్న డబ్బులు ఎక్కడెక్కడో పడేయాల్సి వచ్చింది. నీ యొక్క ఇంట్లో ఉన్న డబ్బులు హాస్పిటల్లో పడేయాల్సి వచ్చింది. రోగాల పాలైపోతావు దేవుడి మాట వినకపోతే. హాస్పిటల్ పాలైపోతావు, వ్యాధి బారిన పడిపోతావు. దేవుడి మాట వినాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుని మాటకు విధేయత చూపాలి. హల్లెలూయా! ఆ తర్వాత మరి నీకు ఏం చేయమంటావు అని వాళ్ళు అడిగితే, ఇదిగో నన్ను బట్టి ఈ సముద్రం మీదకి పెద్ద తుఫాన్ వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి, అప్పుడు ఆగిపోతుంది ఇదంతా. అంటే వాళ్ళు భయపడ్డారు. అయితే వాళ్ళకు గత్యంతరం లేక, అయ్యా ఈ కీడుని బట్టి ఒక మనిషిని చంపామన్న ఆ దోషం మా మీదకి రాకుండా మాకు సాయం చేయమని చెప్పి మరి ఆయన పట్టుకొని ఎత్తి సముద్రంలో పడేసేసారు. అయితే దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. యోనా కోసం సముద్రంలో ఒక పెద్ద తిమింగలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది. ఇది చూడగా ఆ మనుషులు మిగుల భయపడ్డారు. దేవుడికి బళ్ళు అర్పించారు, దేవుడికి మొక్కుబళ్ళు అర్పించారు. హల్లెలూయా! హల్లెలూయా! అదేంటబ్బా, ఇప్పుడు దాకా ఇంత తుఫాను, కానీ ఈ వ్యక్తిని పడేస్తే ఏమైపోయింది? మొత్తం దెబ్బకి ఆగిపోయింది. అమ్మో, ఈయన గొప్ప దేవుడు, ఈయన గొప్ప సేవకుడు అనుకున్నారు. గొప్ప మత్స్యము తిమింగలం నియమించి, మింగాలని మరి యెహోవా నియమించి ఉండగా యోనా 3 రోజులు ఎక్కడ దాని కడుపులో ఉండి, దాని కడుపులో ఉన్నాడు. ఆ మత్స్యము కడుపులో ఉండి యోనా యెహోవాను ప్రార్థన చేస్తున్నాడు. మంచిగా ఇల్లు ఇచ్చి, ఫ్యాన్ ఇచ్చి, అన్ని పరిస్థితులు ఇచ్చి ప్రార్థన చేసుకోండి అంటే చేసుకుంటున్నారు జనం? చేసుకోరు. ఎప్పుడు చేస్తారంటే వరదలు వస్తే చేస్తారు, చేలు మునిగిపోతే చేస్తారు, కాలువలు మునిగిపోతే చేస్తారు, విజయవాడ పట్టణం మునిగిపోతే చేస్తారు, ఖమ్మం మునిగిపోతే చేస్తారు. లేకపోతే చేవా కీడు రాకపోతే చేవా? ఇక ముందుగానే ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా! అన్ని పరిస్థితులు మనం మంచిగా ఉన్నప్పుడే దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. దేవుడితో
మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. నీ విషయాలన్నీ దేవుడికి తెలియజేయాలి నువ్వు. అప్పుడు దేవుడి విషయాలు నీకు తెలియజేస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. స్తోత్ర. ఆ రీతిగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి చివరికి ఏమన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 9వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించేదను, నేను మొక్కుకున్న మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దేవునామానికి స్తోత్ర. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేని బిడ్డలారా, ఇక అది ఆ చేప, ఆ తిమింగలం యోనాను వెళ్ళి, ప్రియమైన దేని బిడ్డలారా, నేల మీద కక్కివేసింది. అది ఎక్కడయ్యా అంటే నినివే మహాపట్టణం. మరి ఇక లేచి దేవుని యొక్క పనిని ఆయన చేస్తున్నాడు. ప్రియమైన దేని బిడ్డలారా, నినివే పట్టణం దేవుని దృష్టి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణంలో ఒక దినమంతా దూరము సంచరించను. ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణానికి నాశనం కలుగుతుంది. హల్లెలూయా. ఇక 40 రోజులకి ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే మహాపట్టణం నాశనం అయిపోతుంది. జాగ్రత్త. దేవుని శిక్ష మీ మీదకి వచ్చింది. దేవుని కోపం మీ మీదకి వచ్చింది. దేవుడి శిక్ష, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వచ్చింది. పశ్చాత్తాపడండి, మీ పాపాలు విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి. ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, నీకోసం రక్తం కార్చిన దేవుడు, నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు. యోనా నిజమైన దేవుని గురించి, పాప క్షమాపణ గురించి, కలగబోయే దుర్గతిని గురించి, నాశనం గురించి యోనా వాళ్ళకి ప్రకటించటం జరిగింది. జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైన వారులారా, నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, హల్లెలూయా హల్లెలూయా, నినివే పట్టణపు వారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. మనం కూడా దేవుని యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. నినివే పట్టణపు వారు, అన్యజనులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఉపవాస దినము చాటించారు. గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారండి. ఉపవాస దినం ప్రకటించుకున్నారు. ఎన్ని రోజులు? 3 రోజులు వాళ్ళు ఉపవాస దినము ప్రకటించుకున్నారండి. అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. గోనెపట్ట తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవుడి శిక్షకి నిలబడగలవా? దేవుడు ఉగ్రతకి నిలబడతావా? తట్టుకుంటావా? నువ్వు ధైర్యం ఉన్నంత ధైర్యం నీకుందా? కాబట్టి మనం తట్టుకోలేము. దేవుడు కన్నర చేస్తే తట్టుకోలేము. విజయవాడ పట్టణ ప్రజలు ఇప్పటికీ కోలుకోలే, ఇప్పటికీ పూర్తిగా నీళ్లు పోలా. ఖమ్మం పట్టణస్థుల యొక్క ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది, ఘోరం. దేవుడు తలుసుకుంటే అంతే. చైనాలో 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు దెబ్బకి పేక మెడలాగా పడిపోయినాయి. దేవుడి శిక్ష తట్టుకోగలరా? ఎవరన్నా తట్టుకోగలరా? భూకంపాలు తట్టుకొని నిలబడతావా? అగ్ని ప్రమాదం జరిగితే తట్టుకొని నిలబడతావా? భూకంపాలు తట్టుకుంటావా? జలప్రలయాలు తట్టుకుంటావా? తట్టుకోలేవు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. తగ్గించుకొని గోనె పట్ట కట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే తగ్గించుకొని ప్రార్థించాలి. తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. దేవుని యొక్క సన్నిధిలో దీన మనస్కులుగా జీవించాలి. దీనత్వం కావాలి మనకి. తగ్గించుకోవాలయ్యా. నువ్వు దేవుడివి, నువ్వు సర్వశక్తుడివి, నువ్వు సృష్టికర్తవి. నేను నీ దగ్గర తగ్గించుకుంటున్నాను యేసయ్యా. అయ్యా మేము తగ్గించుకుంటున్నాం. నీ కోపానికి తట్టుకోలేం, నీ ఉగ్రతకి తట్టుకోలేం. దయచేసి మమ్మల్ని క్షమించండి, నీ రక్తంతో కడగండి అని దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి యోనా మాటలు విని ఉపవాస దినాన్ని ప్రకటించి
గోనె పట్ట కట్టుకున్నారన్న సంగతి రాజుకు తెలిసిపోయింది. ఆ రాజు కూడా ఏం చేశాడంటే ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా! రాజు సింహాసనం మీద నుంచి దిగాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, రాజవస్త్రాలు తీసేశాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా! దేశం యొక్క బాధ్యత మొత్తం ఎవరి మీద ఉండిద్ది? రాజు మీద ఉండిద్ది. ఆ రాజు తగ్గించుకున్నాడు, సింహాసనం మీద నుంచి దిగాడు, రాజవస్త్రాలు తీసేసేసాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. అయ్యా నన్ను క్షమించు, నా ప్రజలను క్షమించు, నా పాపాలు క్షమించు, నా రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క పాపాలు క్షమించు, దోషాలు క్షమించు. నీ దృష్టికి మేము చెడుతనం చేశాం, పాపము చేశాం, అవిధేయులుగా జీవించాం, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. దేవుని దృష్టికి తగ్గించుకున్నారు ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా! హల్లెలూయా! తగ్గించుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత రాజు మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. హల్లెలూయా! రాజు మంత్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనుషులు కానీ, పశువులు కానీ, ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. హల్లెలూయా! కటిక ఉపవాసం వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉపవాసం ఉన్నారు, తమను తాము తగ్గించుకున్నారు, తమ ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నారు. దేవుడు కనికరం వారి మీదకు వచ్చిద్దని మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో బురిపాలెం గ్రామం కొరకు, చక్రపాలెం గ్రామం కొరకు మనం కూడా ఈ ప్రజల మీదకి దేవుడి కనికరం, కృప, దయ, వాత్సల్యం వచ్చినట్లుగా ప్రార్థించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వెదకవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేశారు. మనుషులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులు నీళ్లు త్రాగకూడదు, ఆహారం తినకూడదు. ఒకవేళ ఆ దేవుడు మనల్ని కనికరిస్తాడేమో అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ తమ దుర్మార్గాలను విడిచిపెట్టాలి, బలాత్కారం మానేయాలి. స్తోత్రం. దుర్మార్గమైన పనులు విడిచిపెట్టాలి, పాపాలు విడిచిపెట్టాలి, చెడుతనం విడిచిపెట్టాలి, బలాత్కారం మానేసేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి మనపూర్వకంగా వేడుకోవాలి. హల్లెలూయా! దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, వేడుకోవాలని ఒక ప్రకటన చేశారు, చాటింపేశారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారుకు చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా! ఉపవసించి తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు కార్యాలు విడిచిపెడితే, బలాత్కారాలు విడిచిపెడితే, దుర్మార్గపు పనులు, దుష్ట పనులు విడిచిపెడితే దేవుడు ఆయన ప్రజలు చెడు పనులు మానుకొనగా, చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూశాడు. హల్లెలూయా!
నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తగ్గించుకొని, చెడు నడతలు మానుకొని, దుష్ట పనులు మానుకొని, దుర్మార్గపు పనులు మానుకుంటే దేవుడు నీ క్రియలను చూసే దేవుడు, నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ తలంపులు చూసే దేవుడు, నీ ఆలోచనలు చూసే దేవుడు. వాటన్నిటిని నువ్వు మానుకుంటే దేవుడు నీకు చేస్తానన్న కీడు చేయకుండా, తాను ఇచ్చిన మాటను తాను చేస్తానన్న కీడు చేయకుండా ఆయన మానివేసే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా ఏమైపోయింది? దేవుని కోపం, ఉగ్రత, శిక్ష కూడా, కీడు కూడా తొలగిపోయింది. హల్లెలూయా. అంతే. దేవుడు మంచి దేవుడు. దేవుడు మారటానికి అవకాశం ఇస్తాడు, పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తాడు, మారు మనసు పొందటానికి అవకాశం ఇస్తాడు, రక్షణ పొందటానికి అవకాశం ఇస్తాడు, పాపాన్ని విడిచిపెడటానికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకున్నావు అనుకో, ఇక లేదు, ఇక ఛాన్స్ లేదు, ఇక అంతే నీ సంగతులు ఇక. కాబట్టి తగ్గించుకోవాలి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దయచేసి ఈ విషయాలు గమనించండి. ఈ విషయం ప్రియమైన వాళ్ళారా, యోనాకు తెలిసి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశం మందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, ఇందువలన నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపయును గల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతునే. ఇక దేవుడు క్షమించేసరికి ఈయన కోపం వచ్చేసేసింది. నాకు ముందే తెలుసు నువ్వు ప్రేమిస్తావని, అందుకే నేను పారిపోయిన అంటున్నాడు. దేవుడు ఎవరంట? కటాక్షం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, బహుశాంతము కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు. పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు నేను తెలుసుకున్నాను. ఆమె దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు జాలి కలిగిన దేవుడు, బహుశాంతము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, కటాక్షము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు నినివే పట్టణ ప్రజల్ని దేవుడు క్షమించాడు. ఈనాడు మనల్ని కూడా, ఈ కాలంలో ఉన్న ప్రజలను కూడా దేవుడు క్షమిస్తున్నాడు. వీరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. కటాక్షము కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు, అత్యంత కృపను కలిగి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని తట్టు తిరిగితే, దేవుని వేడుకుంటే నిన్ను క్షమించే దేవుడు. ఆమేన్. ఓ, నిన్ను క్షమించే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, నీ పాపాన్ని కడిగివేసే దేవుడు, శుద్ధి చేసే దేవుడు, పవిత్రపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను బ్రతకటం కంటే చచ్చిపోవటం మేలని చెప్పేసేసి, యెహోవా నన్ను ఇక బ్రతకనియొద్దని చెప్పి చంపమని దేవుడికి ప్రార్థన చేశాడు. అందుకు యెహోవా, నీవు కోపించటం న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణం నుండి పోయి తూర్పు తట్టున బస చేసుకొని, అక్కడ ఒక పందిలి ఒకటి వేసుకొని ఆ పట్టణానికి ఏం జరిగిద్దా అని చూస్తా ఉన్నాడు. దేవుడు ఒక సొర చెట్టు మెలిపించాడు. ఆ సొర చెట్టు ఎండ ద్వారా అతను కలిగిన శ్రమ పోగొట్టింది. అది పోగొట్టుటకై, శ్రమను పోగొట్టుటకై పెరిగి యోనా తల మీదకి వచ్చేసేసింది. ఆ సొర చెట్టును చూసి యోనా చాలా సంతోషించాడు. మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిసేసేసింది. చెట్టు వాడిపోయింది. ఇంతలో బాగా ఎండగాసింది. దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించాడు. యోనా తలకు ఎండ దెబ్బ తగిలింది. అతడు సమ్మసిల్లి బ్రతుడు కంటే చచ్చుట మేలనుకున్నాడు. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టు గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనాను అడగగా, ప్రాణం పోవునంతగా కోపించడం న్యాయమే అన్నాడు. అప్పుడు దేవుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు కష్టపడకుండా, పెంచకుండా, రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలో వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో విచారపడుతున్నావే, ఒక చెట్టు గురించి బాధపడుతున్నావే. ఇదిగో
ఇరవది వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా? నువ్వు ఒక చెట్టు గురించి బాధపడుతున్నావు. నువ్వు వేయిలా ఒక్క రాత్రిలో పుట్టి పెరిగి అది వాడిపోయింది, చచ్చిపోయింది. దాని గురించి నువ్వు అంత ఆలోచిస్తున్నావు. 1,20,000 మంది అలా అంతమంది ప్రజల విషయంలో నేను బాధపడినా నాకు విచారం ఉండదా అని యోనాతో దేవుడు చెప్పాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ప్రజల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. లోబడిన వాళ్ళని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ప్రేమ గొప్పది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. పాపులను రక్షించుట కొరకు దేవుడు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. నీకోసం వచ్చాడు, నీకోసమే చనిపోయాడు, నీకోసమే రక్తం కార్చాడు, నీకోసమే సమాధి చేయబడ్డాడు, నీకోసమే తిరిగి లేచాడు. సదాకాలం నీకోసమే, నీతో కూడా ఆయన ఉన్నాడు, తోడుగుని నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎవ్వరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నినివే పట్టణం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మన గ్రామాలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇదిగో ఈ వీడియో చూస్తున్న దేవుడి బిడ్డలారా, నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, దేవుడి దగ్గరికి వెళ్ళండి, దేవుని తెలుసుకోండి, దేవుడి యొక్క దీవెనలు పొందుకోండి. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, నీకే వందనాలు అయ్యా. ఈ వీడియో చూసిన బిడ్డలందరి కొరకు, నీ వాక్యమైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో నీ వాక్యమైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభా, అవిధేయత తొలగించు, నీ సందులో నుండి పారిపోకుండా సహాయం చేయి. నువ్వు చెప్పిన పని చేసే బిడ్డలుగా నడిపించు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే బిడ్డలుగా నడిపించు. అలాగే ప్రభా అయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణ తెచ్చేయి, మారు మనసు తెచ్చేయి, పశ్చాత్తాపం కలుగజేయండి, పాప క్షమాపణ కలుగజేయండి, నీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. సమాధానము కలుగును గాక, బిడ్డల జీవితాలు నెమ్మది కలుగును గాక, ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక, కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, ఐక్యత కలుగును గాక. యేసు నామములో నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమను మీరే పొందుకోమని లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.